చూడు కొంతమందికి జనరల్‌గా బానే హెల్తీగా, హ్యాపీగా ఉంటారు. సడెన్‌గా ఉన్నట్టుండి ఒకటేసారి వాళ్ళకంతా డల్‌గా అయిపోవడం, వీక్‌గా అయిపోవడం, కళ్ళు తిరిగినట్లు ఉండడం, ఏదో అసలు ఒక 4, 5 రోజుల నుంచి ఫుడ్ లేకపోతే ఎలా అవుతారో అలా వీక్ అయిపోవడం జరుగుతుంది. అప్పటిదాకా బానే ఉండి ఉన్నట్లుండి అయిపోతది. సో, దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే సమ్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్ సడెన్‌గా అంటే అప్పటిదాకా ఏం లేకుండా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ చూపిస్తుందన్నమాట. సడెన్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్ గానీ లేదంటే బాడీ లోపల విటమిన్ డెఫిషియన్సీ ఉండడం, లేదంటే మెంటల్ స్ట్రెయిన్ ఉండడం, స్ట్రెస్ ఉండడం. అండ్ దానికి తోడు ఏంటంటే మనం సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం, డీహైడ్రేషన్ లాగా అవ్వడము. అండ్ విటమిన్ డెఫిషియన్సీస్ అది విటమిన్ డి కానీ, విటమిన్ సి కానీ, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న ఇలాంటి వాళ్ళంటే అప్పటిదాకా బాగానే ఉంటారు. అంటే ఏదో జోష్‌లో ఆ పని చేస్తున్నందరూ సడెన్‌గా ఏంటంటే వీళ్ళకి ఒకటేసారి డల్‌గా అయిపోవడం, కళ్ళంతా గుంజేసినట్లు ఉండడము, వీక్‌గా అయిపోవడం, కళ్ళు తిరిగినట్లు ఉండడం. సో, ఇలా అవుతుంటది. సో, ఇలాంటివి అందుకనే నెగ్లెక్ట్ చేయకూడదు. సో, కంపల్సరీ అది దేనివల్ల అవుతుంది ఆ రీజన్ అది అది ఇన్ఫెక్షన్, అక్యూట్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, లేకపోతే ఏదన్నా మెంటల్ స్ట్రెయిన్ ఉందా, స్ట్రెస్ ఉందా, విటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, స్లీప్ యాప్నియా కూడా కంపల్సరీ ట్రీట్మెంట్ ఉంది. దాని గురించి కూడా నెగ్లెక్ట్ చేయకుండా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ డి విటమిన్, సి విటమిన్ ఇవి కూడా బాడీకి చాలా అవసరం. దానికి కూడా ఇమ్యూనిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా డెవలప్ అవుతాయి. సో, అది కూడా మెయింటైన్ చేయాలి. అండ్ ఎనీ స్ట్రెస్ అంటే డిప్రెషన్ లాగా ఏదైనా ఉన్నప్పుడు సడన్‌గా దాని గురించి నెగెటివ్ థింకింగ్ రావడం, ఎన్ని చేసినా మనకు ఎందుకు ఇలా అవుతుంది అని కొంతమందికి పాస్ట్‌కి వెళ్ళిపోయి నెగెటివ్‌గా వెళ్ళిపోతారు. సో, ఇది కూడా సడన్ వీక్‌నెస్ రావడం, ఫెటిగ్ అంటాం. సో, మొత్తం అంతా ఇంకా బాడీ అంతా వేస్ట్ అంటే ఇంకా అసలు టోటల్ గ్రిప్ కోల్పోయి పడిపోతామేమో అనే ఫీలింగ్ వస్తుంటది. సో, ఇలాంటి ఉన్నవాళ్ళు కంపల్సరీ అది ఎందుకొస్తుంది ఫస్ట్ ఆ రీజన్ తెలుసుకోవాలి. అది ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్‌కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. బ్రెయిన్ రిలేటెడ్ ఆర్ నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ వీక్‌నెస్ అలాంటివి ఉంటే దానికి స్లీప్ సంబంధించిన ఈ స్లీప్ యాప్నియా ఉంటే దానికి రిలేటెడ్ మెడిసిన్ తీసుకోవాలి. డెఫిషియన్సీస్ అంటే విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయనుకోండి, సి విటమిన్ కానీ, డి విటమిన్, బి12 సంథింగ్. సో, దాన్ని సప్లిమెంట్స్ వాడుతూ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఓవరాల్‌గా ఏంటంటే మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్ ఎప్పుడు కూడా యాక్టివ్‌గా, పాజిటివ్‌గా, కాన్ఫిడెంట్‌గా పెట్టుకోవాలి. హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. పాస్ట్ గురించి ఆలోచిస్తూ చాలామంది అప్పుడు ఇలా అయింది, ఇప్పుడు ఇలా అయింది ప్రెజెంట్‌ని పాడు చేసుకుంటారు. సో, ఇలాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మేము అందుకనే హోమియోపతిలో మా ట్రీట్మెంట్‌లో కంపల్సరీ మేము వాళ్ళ మైండు, వాళ్ళ ఇవన్నీ తీసుకుంటాం. వాళ్ళ నేచర్ ఏంటి, వాళ్ళ బిహేవియరు, సెన్సిటివిటీ ఏమైనా ఉన్నాయా ఇవి తీసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాం. సో, ఇవన్నీ కంపల్సరీ మనకు చాలా అవసరం. సో, అందుకని ఏదైనా సడెన్‌గా వీక్‌నెస్ వస్తుందంటే నెగ్లెక్ట్ చేయకూడదు. అది ఒక్కోసారి బీపీ, షుగర్ డౌన్ అవ్వడం వల్ల కూడా వస్తది. సో, అది ఏంటి అనేది ముందు అనలైజ్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి.